మూసీ పునరుజ్జీవనంలో అత్యంత కీలకమైన ఘట్టానికి అడుగులు పడ్డాయి. భాగ్యనగర్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు మూసీకి పునరుజ్జీవం కల్పించేందుకు ఉద్దేశించిన గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులతో పాటు మరికొన్నింటికి సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మొత్తం 20 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్ నుంచి తీసుకురాబోతున్నారు. 7,360 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 20 టీఎంసీల నీటిలో 17.50 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం వినియోగించనుండగా మిగిలిన నీటిని మూసీ పునరుజ్జీవానికి ఉపయోగిస్తారు. మొత్తంగా మూసీకి మంచి రోజులు రాబోతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు సంబంధించిన శంకుస్థాపనలు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిపించడం జరిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. నిర్మాణ సంస్థలు దీనికి సంబంధించిన వ్యయాన్నంతా కూడా భరించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. 40% జలమండలి ఇప్పటికే సమకూర్చినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 16 జలాశయాలకు సంబంధించిన ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ఎంతో హర్షించదగిన విషయం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మూసీ పునరుజ్జీవంలో ఒక కీలక ఘట్టానికి అడుగు పడిందంటూ కూడా మనకు అర్థమవుతుంది. మొత్తంగా గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మూసీకి పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే చేపట్టిన ఈ ప్రాజెక్టును యాన్యుటీ విధానంలో చేపట్టబోతున్నారు. నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు భరించబోతుండగా మరో 40% జలమండలి సమకూర్చబోతుంది. ఈ మొత్తాన్ని హడ్కో నుంచి జలమండలి రుణంగా తీసుకోబోతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 550 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుండగా గోదావరి ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3లతో మరో 307 MCDల నీరు అందుబాటులోకి రానున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రాజెక్టు పనుల్లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి 3000 మిల్లీమీటర్ల డయామీటర్తో ఉన్న 2 సమాంతర MS పైప్ లైన్లతో 20 టీఎంసీల నీటిని గన్పూర్కు తరలిస్తారు. అయితే ఇక్కడే టీఎంసీల నీటిని శుద్ధి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇందుకోసం గన్పూర్ వద్ద భారీ నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ వద్ద 120 MLDల సామర్థ్యంతో, హిమాయత్ సాగర్ వద్ద 70 MLDల సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఇక శుద్ధి చేయని నీటిని 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవానికి ఉపయోగిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ విషయం అంటూ కూడా మొత్తంగా మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కూడా ఒక ముందడుగు పడింది అని చెప్పుకోవచ్చు. అయితే మంచి రోజులు రాబోతున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 7,000 పైచిలకు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా కూడా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. మూసీకి మంచి రోజులు వచ్చాయంటూ కూడా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మూసీ పునరుజ్జీవానికి సంబంధించి అటు గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తంగా 16 జలాశయాలకు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మూసీ పునరుజ్జీవంలో ఒక కీలక ఘట్టాన్ని దాటామని చెప్పుకోవచ్చు. అయితే ఒక ముందడుగు పడిందని కూడా చెప్పుకోవచ్చు. మూసీకి మంచి రోజులు వస్తున్నాయని ఈ ఘట్టం చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ విషయమని అక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా 16 జలాశయాలకు ఇప్పటికే శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక 20 టీఎంసీల నీరు మల్లన్న సాగర్ నుంచి తరలించే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు.
ఇక హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు మొత్తం 17.5 టీఎంసీల నీరు, అలాగే మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీరు ఉపయోగించబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయం వచ్చేసి 7,360 కోట్ల రూపాయలుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా తెలంగాణ సర్కార్ ముందుకు వెళ్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ప్రాజెక్టు ఖర్చుకు అవసరమయ్యే నిధుల్లో 60% వచ్చేసి నిర్మాణ సంస్థలు భరించబోతున్నట్టు కూడా చెప్తున్నారు. మరో 40% జలమండలి రుణంగా తీసుకోబోతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా భాగ్యనగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు మూసీకి పునరుజ్జీవం కల్పించేందుకు ఉద్దేశించిన గోదావరి ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3 ప్రాజెక్టు పనులతో పాటు మరికొన్నింటికి సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఇంకా పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన వెంట ఉన్నారు. వీరందరూ కలిసి 16 జలాశయాలకు ప్రారంభోత్సవం కూడా చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా మూసీకి మంచి రోజులు వస్తాయని చెప్పాలి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తూనే ముందుకెళ్తున్నారు. మూసీ పునరుజ్జీవం ఆ ప్రాజెక్టుకు సంబంధించింది చేపట్టే దిశగా కూడా ముఖ్యమంత్రి అడుగులు వేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కీలక ఘట్టానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు 17.5 టీఎంసీల నీరు, అలాగే మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీరు కేటాయిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం వ్యయం కూడా 7,000 కోట్ల పైచీలకు వ్యయంగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. అయితే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి. హైదరాబాద్ ప్రజల తాగునీటి సమస్యలు ఇక తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక కీలక ఘట్టమని చెప్పుకోవాలి. ఇప్పటికే గోదావరి ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3తో పాటు పలు జలాశయాలకు సంబంధించి మొత్తం 16 జలాశయాలకు ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మొత్తంగా మూసీకి మంచి రోజులు వస్తాయని చెప్పుకోవాలి. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మొత్తం 20 టీఎంసీల నీటిని అటు మల్లన్న సాగర్ నుంచి తీసుకురాబోతున్నారు. 7,360 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. మొత్తం 20 టీఎంసీల నీటిలో 17 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం వినియోగించబోతున్నారు. మిగిలిన నీటిని మూసీ పునరుజ్జీవానికి ఉపయోగించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి యాన్యుటీ విధానంలో చేపట్టబోతున్నారు. నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు చేపట్టబోతుండగా 40% జలమండలి సమకూర్చబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తం హడ్కో నుంచి రుణంగా తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా మూసీ పునరుజ్జీవానికి సంబంధించి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంగా 16 జలాశయాలకు అటు గోదావరి ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3కి సంబంధించిన ప్రాజెక్టులతో పాటు 16 జలాశయాలకు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. 24 గంటలు నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని ఇప్పుడు మనం ఆనందంగా ఆస్వాదిస్తున్న సందర్భంలో అందరం లేచి నిలబడదాం. తెలంగాణ గీతాన్ని గొంతుకలి పాడదాము. జయ జయ హే తెలంగాణ. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేత